భక్తులారా, అహోబిలం టూర్కి ప్లాన్ చేసుకుంటున్నారా? అహోబిలంలో ఏ ఆలయాల్ని ఎలాగ చేరుకోవాలి, ఎలాగ స్వామివారిని దర్శించుకోవడం గురించి సులభంగా ఇక్కడ నేను వివరిస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు సులభంగా మీ అహోబిల టూర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ప్రహ్లాద వరద నరసింహస్వామి ఆలయం ఎగువ మరియు దిగువ అహోబిల ఆలయాలలో ఉన్న అత్యంత సుందరమైన, విశాలమైన, సుందరమైన శిల్పకళ కలిగి పెద్ద మండపాలతో దిగువ అహోబిలం మొదట్లో ఉన్న శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయం నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడదు. నవనరసింహ క్షేత్రాలు. మొదటిది భార్గవ నరసింహస్వామి ఆలయం. దిగువ అహోబిలం నుండి భార్గవ నరసింహస్వామి ఆలయం కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిగువ అహోబిలం నుండి ఈశాన్య దిశగా అడవి మార్గం గుండా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఈ మార్గం దట్టమైన అడవి, కొండలు మరియు ఎగుడు దిగుడుగా ఉండే రాతి భూభాగం గుండా వెళుతుంది కనుక సాధారణ కార్లు వెళ్లడం కష్టం. దిగువ అహోబిలం నుండి స్థానిక జీపులు లేదా ఆటోలు అందుబాటులో ఉంటాయి. సాహసయాత్రలను ఇష్టపడేవారు దిగువ అహోబిలం నుండి కాలినడకన కూడా భార్గవ అహోబిలం చేరుకోవచ్చు. మార్గం మధ్యలో అక్షయతీర్థం అనే పవిత్ర చెరువు ఉంటుంది. ఆలయ సందర్శనం కోసం పట్టే సమయం 1 గంట. 2. ఛత్రవట నరసింహస్వామి ఆలయం. దిగువ అహోబిలం నుండి ఛత్రవట నరసింహస్వామి ఆలయం సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దిగువ అహోబిలం నుండి ప్రశాంతమైన వాతావరణంలో కాలినడకన లేదా రోడ్డు మార్గం ద్వారా కాని ఈ పుణ్యక్షేత్రాన్ని సులభంగా చేరుకోవచ్చు. దిగువ అహోబిలం నుండి ఆగ్నేయ దిశగా 3 కిలోమీటర్ల దూరంలో ఛత్రవట నరసింహస్వామి ఆలయం ఉంది. దారి పొడవునా పచ్చని ప్రకృతి మరియు కొండల అందాలు కనువిందు చేస్తాయి. ఆలయ దర్శనం కోసం పట్టే సమయం 1 గంట. 3. యోగాసన నరసింహస్వామి ఆలయం. దిగువ అహోబిలానికి ఆగ్నేయంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. దర్శించేందుకు పట్టే సమయం 1 గంట. 4. పావన నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని దిగువ మరియు ఎగువ అహోబిలం నుండి 2 రకాలుగా చేరుకోవచ్చు. దిగువ అహోబిలం నుండి పావన అహోబిలం చేరుకోవడానికి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ ప్రయాణం దట్టమైన నల్లమల అడవుల గుండా ఎగుడు దిగుడుగా ఉన్న మట్టి రోడ్లపై సాగుతుంది. ప్రయాణ మార్గాలు. జీపు ప్రయాణం. దిగువ అహోబిలం వద్ద పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేకంగా జీపులు అందుబాటులో ఉంటాయి. ఈ జీపులు అటవీ మార్గం గుండా పావన అహోబిలం సమీపంలో దించుతాయి. జీపు దిగిన తర్వాత కొద్ది దూరం దట్టమైన అడవి మరియు కొండలు దాటుకుంటూ ట్రెక్కింగ్ నడక ద్వారా ప్రధాన ఆలయాన్ని చేరుకోవాలి. దిగువ అహోబిలం నుండి జీపు మరియు నడక ద్వారా పట్టే సమయం 3 గంటలు. ఎగువ అహోబిలం నుండి కూడా 7 కిలోమీటర్లు నడక మార్గం ద్వారా పావన నరసింహస్వామి ఆలయం చేరుకోవచ్చు. కాని నడక మార్గమంతా దట్టమైన అడవులు, ఇరుకైన దారిలో కఠినమైన రాళ్లపైన నడవాల్సుంటుంది. నవనరసింహ క్షేత్రాలలో దర్శించుకోవడానికి అత్యంత క్లిష్టతరంగా ఉన్న క్షేత్రం ఇదే. ఎగువ అహోబిలం నుండి కాలినడకన పట్టే సమయం 5 నుండి 6 గంటలు. 5. ఉగ్ర నరసింహస్వామి. నవనరసింహ క్షేత్రాలలో ప్రధానమైన 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన ఉగ్ర నరసింహస్వామి ఆలయం దిగువ అహోబిలం నుండి రోడ్డు మార్గంలో 8 కిలోమీటర్లు దట్టమైన అడవిలో సుందరమైన జలపాతాల మధ్య పచ్చటి ప్రకృతి దృశ్యాలు వీక్షిస్తూ కొండ మార్గంలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఆ తర్వాత సుమారు 180 మెట్లెక్కి స్వామివారిని దర్శించుకోవచ్చు. దిగువ అహోబిలం నుండి దర్శించేందుకు పట్టే సమయం 1.5 గంటలు. 6. కారంజ నరసింహస్వామి ఆలయం. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలానికి వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల తర్వాత ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారు కానుగ అంటే కారంజ చెట్టు కింద వెలసారు. దిగువ అహోబిలం నుండి పట్టే సమయం 1 అరగంట. 7. శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం. ఈ స్వామివారి ఆలయం ఎగువ అహోబిలంలోని అహోబిల నరసింహస్వామి ప్రధాన ఆలయం నుండి 1 కిలోమీటరు దూరంలో ఉంది.
ఈ ఆలయాన్ని అడవిలో కేవలం నడక మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము. ఇక్కడ స్వామివారు వరాహ రూపంలో స్వామి తన భార్య అయిన లక్ష్మీదేవితో మనకి దర్శనమిస్తాడు. ఎగువ అహోబిలం నుండి పట్టే సమయం 1 గంట. 8 మాలోల నరసింహస్వామి ఆలయం. మాలోల అంటే లక్ష్మీప్రియుడైన నరసింహస్వామి ఆలయం వరాహస్వామి ఆలయం నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మార్గమధ్య పలుచోట్ల మెట్లని ఎక్కవలసి ఉంటుంది. పచ్చటి ప్రకృతి దృశ్యాల మధ్య నడక ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వరాహ నరసింహస్వామి ఆలయం నుండి పట్టే సమయం 1 గంట. 9 జ్వాలా నరసింహస్వామి ఆలయం. ఈ స్వామివారి ఆలయం ఎగువ అహోబిలం నుండి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్గమధ్యంలో చాలా చోట్ల భవనాసిని నదిని దాటవలసి ఉంటుంది. కొన్ని చోట్ల తాడు సహాయంతో మాత్రమే నదిని దాటగలం. ఇరుకైన సందు మార్గంలో కఠిన రాళ్ల మధ్య నదిలో ఉన్న ఊగే బండరాళ్లపై ఎగుడు దిగుడు దారిపైన నడకను కొనసాగించాల్సుంటుంది. ఆ తర్వాత దాదాపు నిటారుగా ఉండే 450 మెట్లను ఎక్కితేని జ్వాలా నరసింహస్వామి దర్శన భాగ్యం మనకి కలుగుతుంది. ఎగువ అహోబిలం నుండి పట్టే సమయం 4 గంటలు. ఉగ్రస్తంభం. శ్రీ నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి సంహరించేందుకు స్తంభం నుండి బయటకి వచ్చినప్పుడు పడినటువంటి స్తంభం యొక్క తునకైన ఉగ్రస్తంభం చేరుకునేందుకు ఎటువంటి మెట్ల మార్గం లేదు. నిటారుగా ఉన్న కొండను రాళ్ళు, రప్పల మధ్య, చెట్లు, తుప్పల మధ్య జారిపోకుండా తాడు సహాయంతో తమను తామే బ్యాలెన్స్ చేసుకుని కొండను ఎక్కగలిగే దృఢత్వమున్నవారి ఉగ్రస్తంభాన్ని చేరుకోగలరు. జ్వాలా నరసింహస్వామి ఆలయం నుండి ఉగ్రస్తంభం దర్శించేందుకు పట్టే సమయం 3 గంటలు. ప్రహ్లాదబడి మాలోల నరసింహస్వామి ఆలయం నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడే బాలుడైన ప్రహ్లాదుడు మహావిష్ణువు రక్షణలో విద్యనభ్యసించడం జరిగింది. మాలోల నరసింహస్వామి ఆలయం నుండి పట్టే సమయం 1 గంట. గమనిక: భక్తులారా, పైన పేర్కొన్న సమయాలన్నీ కూడా ఆలయాలకు పోయి రావడానికి పట్టే సమయాలు. మీరు అహోబిల యాత్రని జులై, నవంబర్ మధ్యలో ప్లాన్ చేసుకుంటే మీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పచ్చటి, నల్లని అడవుల మధ్య, సెలయేర్లు, జలపాతాల మధ్య అందమైన ప్రకృతి దృశ్యాలతో సాగే ప్రయాణం జీవితంలో మీకొక మధురానుభూతిని కలిగిస్తుంది.